ముందర వాయన నా బిడ్డ మీకు దీవించుతున్న రానున్న కాలంలో బల పుట్టవంత ఉంది పెరగవంత ఉన్నది. రానున్న కాలం లోపల మీరు కుంపటెక్కడై పుట్టాలన్నాడు శంకరుడు. కుంపటెక్కడై పుట్టాలని దీవించి దేవనాథి పెట్టిండు కైలాసనాథుడు. మరి అడవి లోపల ఎవరు కావచ్చు అలవెడుతున్నాడని చెప్పి కైలాసనాడు అరిసే లోపల అన్ని వేసి నిగలోకం జగలోకం మహిళలోకం మధ్యలోకం 7 14 లోకాలు ఎల్లో చూస్తున్నాడు. చూసేవారికల్లా శంకరుడు అటువంటి అన్యం లోపల అగ్గి పోవడంత వస్తుంది కానీ మళ్ళీ ఎదురు ఒక జన్మనామం వస్తలేదు. ఒకవేళ ఈ దేవతలకు అన్యం లోపల నా పేరు నా జన్మనామం ఇట్లా తెలిసిందనుకో ఆ అజ్ఞానులు ఉంటారు, సుజ్ఞానులు ఉంటారు, మూర్ఖులు ఉంటారు. అటువంటి కొంతమంది తెలిసిన వాళ్ళు చదువుకుంటారు, తెలియవంతులు, జ్ఞానవంతులు. చరిత్ర నా పేరు భద్రంగా దాచిపెట్టుకున్నారు. కొంతమంది మూర్ఖులు, అజ్ఞానులు, సుజ్ఞానులు కొందరుంటారు. అటువంటి చదువుకోని అటువంటి నేను ఎవరికి జరగదన్నట్టు 30 దేవతలు తాతలు పితృహోమలకు ఎవరికి దొరకనన్నాడు. దేవుడు మల్లయ్య మహిమలు ఎవరు తెలవో సుమారు గుండె మీద ఎండిగా పోయేదో పౌడికల్ల బంధ ఆడుతున్నాడు. నాడు ముగ్గురు దేవతలు చూసిన అటువంటి ఎవరు కావచ్చు వాడిదాకా పోయి జలమనామం తెలుసుకున్నవారి విశ్వేశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములు వెళ్ళి ఏనాడు బయలు వస్తున్నాడు. మరి అటువంటి శ్రీమూర్తులు ఎదురుగా నారాయణ నారాయణ అనుకుంటా ముగ్గురు పెద్ద దేవతలు ఎక్కడో లగ్గాలు ఉన్నట్టున్నాయి, రిసెప్షన్లు ఉన్నట్టున్నాయి, ఊరిలో పుట్టించుకొని ఉన్నాయి. మీరు అటు పోతున్నారు. డబ్బన్ లేనంత మీకేం దొరకదని అనుకున్నట్టు మీరు పోతుర్రే. గడ్డే పోతున్నారు కానీ మీరు ఎటు పోతురని మేము ఎట్టుకోతున్నాం అంటే అడిగిన ఎవడో అర్థం కాడు పొడుగు మూడు పిల్లలు పోవచ్చిందట. అడివంతా కాలబెట్టిందట. వారి జన్మనామం అవి ఫోన్లు ఉంటాయి కదా పైసలు మిర్యాల భాస్కర్ రావు గారు ఎలా ఒప్పు కొడుకుల చూసి పోయిన పడ్డాడు. భాస్కర్ యాదవ్ గారు చూసినావా అటువంటి ఒప్పు కొడుకుల చూసి పోయిన పడ్డాడు. కొడుకులారా ఎంత దూరం మేర మమ్మల్ని 516 రూపాయలు వాగ్దానం కొబుదానం చేసిండు. పుట్టిన ముచ్చమగానే పట్టిన బంగారం కానీ కొడుకులు బిడ్డలు కోటి సంపద గారి ఉండి అల్లుళ్ళు బిడ్డలు మంచోడు బలి గురించి ఉండను. కళ దీవెన కలకాలం ఉండని గంట
అవతారం గోదానం వేసేవాడికి ముట్టిన ముచ్చమారి పట్టిన బంగారం కానీ కొడక ఎటు పోతున్నావు నువ్వు మీరేటో పోతున్నారని బయలు వచ్చింది కొడక నేను ఎటు పోతలేదు కానీ అక్కడ ఎవరో అడవిలో పొరలు వచ్చిందా అడివంతా ఆలోచించిందా ఆడిదాకా పోయి వాని పేరేందో వాని తల్లిదండ్రులు జలవరామం ఏందో తెలుసుకొని అనుకోతాను నీ దాని గురించి మీరు పెద్ద పెద్ద దేవతలు కూడా అవసరం నేను పోనా నేను చూసుకోనా నువ్వు పోతావారా నేను పోతా పోతావా ఆడదాకా పోయి ఏం చేయాలి కొడుక పోతే పోతేవి కానీ కొద్దిగా తాటిపరం కొద్ది పోయి ముద్దు ఐక్య ముద్దు మనం పలకరించి ఆడదాకా పోతా నువ్వు చెప్పినట్టే వాని పేరు అడుగుతా చెప్పలేను అనుకో ఏంటి 12 ఫుట్ల ఉక్కు కదా దీని గట్టి గిర్ర 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 దింపి ఇష్యూ పెట్టి వచ్చి నీ కాళ్ళ కొడుకో అంత పని మాత్రం చెయ్యకురా మరి ఏమనుకునే ఎందుకంటే లగ్గం పోతే లడాయిద్ది లడాయి పోతే లగ్గం అయింది ఉప్పుకొని పోతే తోపుకుని అసలు నానా నన్ను చూసినవా నా రోమాలు రోగాలు బండలు నా చేతులు చెన్నంగి బడదలు నా కాళ్ళు కనపూర్ కాళ్ళు అంగడి బజారు అంగడి బజారు నా ముక్కు రామగిరి కిలా నానా ఫోన్ నాయనను పోతే పోతే కానీ బిడ్డ మెల్లి చేయకుండా మెల్లగో నేను పోతా గాని గాలి ఒట్లే కన్నా నా విక్కు పెట్టే ఇవన్న దాకా పెద్దలు గంభీరంగా మాట్లాడుతూ మళ్ళీ మొట్ట చేతులు ఏ తమ పోయినాక తమన మొన్న మాత్రం తిరిగిన పోతాం అడిగినాక తుస్సుమని తెలియదు పుష్మని తెలియదు అందుకే నీ చూపు నీ కారణం నాది కుంటున్నాను సరే పడుతున్నా సరైన చూపు నీకు పైన ఉంటది కానీ క్షేమంలో ఇలా మరి పోయేస్తున్నా పోడా 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 అనిపిస్తున్నా చిన్నప్పుడు చిన్న పొట్టగా సాగినావు నువ్వు అరే పోడా అరే అవ్వ అరే గుండె మీద నా బాబోయ్ ఓ నారదా బాబోనా అవు నారదా బాబోని కాక నీ బాబోన్లే ఎన్ని కింటాలు ఉడితే కింటాలు ఉడితే బాబోని కాదు
నేను అంతగానే ఈ వేల్పుల రాజన్న పట్నాలు ఎత్తాండు ఇక నిన్న మంగళవారం నాడు మనం వచ్చేవారికి ఇంత మంది ఉన్నారా నిన్న అంత కొడితే 10 పైసల మంది ఉన్నారు, 5 పైసల మంది లేదు ఇక ఏందో ఇక మనం ఒక్కరు నలుగురు వచ్చినాం, వాళ్ళు నలుగురు ఏదో ఒకటి ఆటో ఇటో పుట్ట కడిపోయి వచ్చినాం. ఇక మైనప్పుడు రాసుకున్నాం, పట్ల కొట్టుకున్నాం. ఇక మాడి చూడని రైస్ కుక్కర్ లో పెడితే ఉడికిందో ఉడికిందో అంటే ఆటో ఇటో ఇటో పుట్ట పెట్టిందో అంటే ఇక ఇలా తెల్లారి వరకల్లా చూడండి బాంచరిగా దిగుతారు, ఒక్కొక్కరు లైన్ పట్టిరు. ఇక చూసినావా ఎంతమంది వచ్చారు. మరి అందుకని నువ్వు భగవాన్ అంటున్నా, నీ భగవాన్ లా ఎన్ని కింటాలు ఎన్ని కిలోలు వస్తాయి? నా పేరు గది కాదు, అవును కాదు నారద భగవాన్ ముని. కీర్కే తాత నారద భగవాన్ ముని. ఓ నువ్వు తాతవా? తాత హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్. అంత మంచిదేనా? అంత మంచిదే. ఎవరివిరా నువ్వు? రామాయణం తిని రాముని సీతేమని నువ్వేమని మళ్ళీ అడుగుతాను. అవు మరి నేనే నేనే అంటే మీ అవ్వ పేరు, నేనే మీ అయ్య పేరు నేనే. ఎట్లా ఉన్నారు? గాలి కింద పుట్టినావురా? గట్లే అనుకో. అంతేనా? అంత అడిగి మొత్తం ఎందుకు గాలి పెట్టినవురా? నా ఇష్టం. నా ఇష్టం అంటే ఏందవ? నా ఇష్టం అంటే నీదేమో ఉందా ఇడ? అవురా గుండు దిగురా ఫస్ట్. అరే ఊరికే రారపుర కొట్టకు. రారపుర కొట్టిన ఈ పలుతుంది బిడ్డ. దిగురా నువ్వు, గుండు దిగురా. అరే నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మగవాడు అయితే, నీ తొడ మీద రోగం ఉంటే, నీ మూతి మీద మిసం ఉంటే నువ్వు మొగ పెట్టుకోబట్టి గుండె కూడా ఆశీర్వాడుతున్నా, నువ్వు పరిచయపడుతున్నావు తాత. ఇగో ఇది ఏంటిది అనుకున్నావు? ఏంటిది? 12 పుట్ల ఉప్పు కదా. అయితే దీంతో ఒక పెట్టి గిట్ట పెట్టినాక పోయి మా అయ్య కాళ్ళ కాడ పట్టవు. పెడితే పెట్టు అట్లా శంకరుని ప్రాణాలు కడవాలంటే ఎంత పుణ్యం చేసుకొని కలగాలి. ఆయన దీవెన మనపై ఉండాలంటే ఆయన రూపం మనం చూసే భాగ్యం కలగాలంటే ఎంత మంచిదిరా. అరే నువ్వు మంచిగా చదువు చెప్పురా. నేను దిగా దిగురా రే. శరీరం మీద షటర్ మాంసం లేదు కానీ ఏం కొట్టుకున్నావురా? అరే దిగురా, యుద్ధం చేస్తావారా? చేస్తావా? యుద్ధం చేసినట్టు నువ్వు నాతో పెట్టుకోవద్దు, నేను నీతో పెట్టుకోవద్దు. శివుని కూడా మీరు రోతలో ఉడుకులాడుతున్నావు తాతయ్య. ఆనందుకొని అయ్యేదంత పోయేదంత రాని భగవంతుని వల్లయ్యా రాజముల చేత పట్టిండు. చేత పట్టి అటువంటి ఎడుము లోపల పెట్టి పెడిపెడి పెడిపెడి ముడుకుముడు వెంపిండు. ముడుకుముడు వెంపిండు రాజు వల్ల నూతనమైన తుమ్ముకు పుట్టాడు. రోజు పట్టేనా ఏం పిండుకుంటున్నారో అడుగుతుంది. అగ్గి గుంజుకోరా అంటే ఇవంతా సాంబార్ పోసింది అదేనా? కూడా తుర్రు అరే వచ్చిందా ఇవ్వరాక? అది మంగపోదా? మంగపోదా వచ్చిన ఉన్నా ముళ్ళని ఉచ్చుకోపోయావారా? అది గుంజుకోరా, అగ్గి గుంజుకోరా, అగ్గి గుంజుకో, అగ్గి గుంజుకో. సరే ఇట్లా ఏమో అట్టి వందలు అలా చేస్తాడు కదా. అన్నివేనా ఈ రోమాలు దుడ్డారు అక్కడ రకాలు అన్నివేనే మరి పోతున్నావా? ఎవరు చెప్తారు? ఎవరో దేవతల దగ్గరికి 5 క్షణాలు అయితే అగ్గిపోయి వచ్చి ఎండికొండ పడిపోవడం మొత్తం కాలం పెట్టి కూలబెట్టి అమ్మాయి గుర్రాల బూడి తెచ్చుకోవడం చెప్తున్నాడు.